హలో ఆల్! ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు వచ్చేసి మనము బీరకాయ పొడిని తయారు చేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి మీకెంత కొత్తో నాకు కూడా అంతే కొత్తండి. ఈ రెసిపీ వన్ ఆఫ్ అవర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో మోస్ట్ ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళు చేసిన రెసిపీని నేను ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. అద్భుతంగా ఉండింది. అండ్ చెప్పుకోక్కర్లేదు. మనం కూడా ట్రై చేసేద్దామని చెప్పేసి పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్టు చిల్లీస్ అండ్ కొబ్బరి పౌడర్, ఆ తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు దీంట్లో మనం నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని దాంట్లో కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లి వేసేసి సాల్ట్ వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బీరకాయల్ని పీల్ అవుట్ చేసేసి ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ సైజులో ఇలా కట్ చేసేసుకొని ఘాటు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా దీంట్లో మనము స్టఫింగ్ చేసుకోవాలి. మంచిగా స్టఫింగ్ ఎలా అంటే మనము వంకాయలకి ఎలా అయితే స్టఫింగ్ చేసుకుంటామో అలా స్టఫింగ్ చేసేసుకొని ఆయిల్లో ఇలా మంచిగా ఇలా నిలువుగా అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను నిలువుగా పెట్టుకొని అలా కాదు ఇలా అడ్డంగా పెట్టుకొని చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇలా అడ్డంగా తిప్పుకొని బోత్ సైడ్స్ మనం మంచిగా ఒక 3 to 4 మినిట్స్ ఒక్కొక్క సైడ్ పట్టిద్దండి మనకి. సిమ్లో పెట్టేసుకొని ఇలా మీడియం టు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా జల్లేసుకొని చేసేసుకోవడమే. ఈజీ అండ్ సింపుల్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉండిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అన్నది నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయాలి. ఇలా డిష్ అవుట్ చేసేసుకొని దీని మీద మనం కొత్తిమీర జల్లేసుకుంటే మన డిష్ అన్నది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఈ డిష్ని. ఇప్పుడు చూడండి, నేను మా ఇద్దరు అక్కలతో కలిసి చేశాను. ఇప్పుడు మా పెద్దక్క కలుపుతూ మా చిన్నక్కకి తినిపిస్తుంది. మా చిన్నక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుంది అన్నది.